ఉంది చూడడానికి. మరోవైపు తెలంగాణ రాష్ట్ర రాజధాని హ్యాపెనింగ్ హైదరాబాద్, హైటెక్ హైదరాబాద్ అని మనం పిలుచుకునే మన హైదరాబాద్ను కరోనా తీవ్రంగా వణికిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా 4,000 కేసులు నమోదైతే అందులో దాదాపు 3,000 కేసులు ఒక్క హైదరాబాద్లోనే నమోదైన పరిస్థితి చూస్తున్నాం. ఇందులోనూ గత 10 రోజుల్లో వైరస్ విజృంభణ అత్యంత భయానకంగా ఉంది. జూన్ 1 నుంచి చూస్తే కేవలం ఈ 10 రోజుల్లోనే 1145 కేసులు నమోదయ్యాయి. ఇవి ఏమిటంటే వెలుగులోకి వచ్చిన కేసులు. ఇంకా అసిమ్టమాటిక్ టెస్ట్ చేయని వారు ఎంతమంది ఉన్నారో, ఎవరికి కరోనా ఉందో మన మధ్య అనే ఒక భయం వణికిస్తోంది. అంటే సగటున 100కు పైగానే కేసులు రోజుకు వస్తున్నట్టు చూస్తున్నాం మనం. 2 రోజులుగా ఈ సంఖ్య 150కి చేరువలో ఉన్న పరిస్థితులు కూడా చూస్తున్నాం. గ్రేటర్ పరిధిలోని జియాగూడలో కరోనా కేసులు ఎక్కువగా ఉన్నాయి. అలాగే దాదాపు 200కు పైగా కేసులు ఇక్కడ నమోదైనట్టు తెలుస్తోంది. గోషామహల్, మంగళహాట్ ఈ ప్రాంతాల్లో 60కి పైగా కేసులు రికార్డ్ అయ్యాయి. ఆసిఫ్ నగర్, గుడిమల్కాపూర్లో 100కు పైగా కేసులు, కుత్బులాపూర్ పరిసర ప్రాంతాల్లో 48 కేసులు ఇలా నమోదవుతున్నాయి. అంబర్పేట, గోల్నాకా ప్రాంతాల్లో 100కు పైగా కేసులుంటే పహాడీ షరీఫ్లో 50కి పైగా కరోనా పేషెంట్లు ఉన్నట్టు తెలుస్తోంది. అటు వనస్థలిపురంలో కూడా 35 కేసులు నమోదు కాగా సరూర్ నగర్లో 72 మంది కరోనా బారిన పడ్డారు. మరోవైపు తెలంగాణలో వైరస్ సామాజిక వ్యాప్తి చెందలేదు అని తేల్చింది ఐసీఎంఆర్. ఏ ప్రాతిపదికన ఏ లెక్కన ఏం తెలుస్తున్నారో తెలియట్లేదు, కానీ తాము సేకరించిన సీరం సర్వేలో ఇది తేలినట్టు ప్రకటించారు ఐసీఎంఆర్ సభ్యులు. సో కరోనా వ్యాప్తి పరిశోధనల్లో భాగంగా తెలంగాణలో రూరల్, అర్బన్లో ప్రత్యేకంగా ఐసీఎంఆర్ ప్రివలెన్స్ సర్వే నిర్వహించాయి. సో ముందుగా మే నెల 15 నుంచి 17 వరకు రూరల్ ప్రాంతాలైన జనగాం, కామారెడ్డి, నల్గొండలో ఒక జిల్లాలో 400 శాంపిల్స్ చొప్పున మొత్తం 1200 శాంపిల్స్ సేకరించారు ఐసీఎంఆర్ వాళ్ళు. వీటిని పరిశీలించగా కేవలం 4 మాత్రమే పాజిటివ్ కేసులు వచ్చాయి. ఇందులో జనగామలో 2కి పాజిటివ్ రాగా కామారెడ్డి, నల్గొండలో ఒక్కొక్కటి చొప్పున పాజిటివ్ వచ్చినట్టు తెలుస్తోంది. సో ఐసీఎంఆర్ సర్వేతో అతి తక్కువ మంది పాజిటివ్గా ఉన్నారని నిర్ధారణ కావడంతో రాష్ట్రంలో వైరస్ సామాజిక వ్యాప్తి లేదని కొంతమంది తెలుస్తున్నారు. అండ్ ఇక అర్బన్ ప్రాంతమైన హైదరాబాద్లో గత నెల 30-31 తేదీల్లో ఐసీఎంఆర్ సీరం సర్వేను నిర్వహించింది. ఆదిపట్ల, టపాచబుత్ర, మియాపూర్, చందానగర్, బాలాపూర్లో ఈ సర్వే జరిగింది. ఒక్కో జోన్లో 100 శాంపిల్స్ చొప్పున మొత్తం 500 నమూనాలను సేకరించారు. వీటిని పరీక్షించగా కేవలం 15 మందికి మాత్రమే కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో తెలంగాణలో కమ్యూనిటీ స్ప్రెడ్ జరగలేదని చెప్పి ఐసీఎంఆర్ తేల్చింది. అయితే కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ జరగకపోయినా కేసులు ఎక్కువగా ఎందుకు పెరుగుతున్నాయన్న క్వశ్చన్ మాత్రం ఇప్పుడు తీవ్రమైన ఆందోళన కూడా కలిగిస్తోంది. సో మొత్తం మీద ఈ పరిస్థితిని ఎలా అర్థం చేసుకోవాలి? ఒకవైపు అన్నీ తెరిచేస్తున్నామని చెప్పి ప్రకటించి లాక్డౌన్ సడలింపుల్ని అన్లాక్ చేసేసి పూర్తిగా లాక్డౌన్ సడలింపులు ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం రాబోయే రోజుల్లో ఈ పెరుగుదలని ఎలా ఎదుర్కోబోతోంది? ఇదే అంశంపై మనం ఇవాళ మాట్లాడబోతున్నాం. రిటైర్డ్ సీనియర్ ఐఏఎస్ అధికారి అండ్ పబ్లిక్ హెల్త్ మేనేజ్మెంట్లో అనుభవజ్ఞులైన చంద్రవదన్ గారు లైవ్లో జాయిన్ అవుతున్నారు ఇవాంటి డిస్కషన్లో. చంద్రవదన్ గారు నమస్కారం సార్. అండ్ స్టూడియోలో ప్రస్తుతం 10TV స్టూడియోస్లో డాక్టర్ జగదీష్, ఫిజిషియన్ ఫ్రమ్ ఏఐజీ హాస్పిటల్స్ మనతో పాటు సిద్ధంగా ఉన్నారు. అండ్ అలాగే నేరుగా కోవిడ్ పేషెంట్స్ని పరిస్థితులు కూడా మీరు పరిశీలిస్తున్నారు కాబట్టి డాక్టర్ జగదీష్ గారు, ఇప్పుడు ఈ సంఖ్యలు ఏవైతే చూస్తున్నామో ప్రాథమికంగా మీరు కమ్యూనిటీ స్ప్రెడ్ ఉందంటారా లేదంటారా? ఐసీఎంఆర్ తేల్చి చెప్పింది కదా మేడం, లేదని చెప్పి. సో మా దగ్గర వచ్చే కేసెస్ని మేము ట్రీట్ చేయడం వరకు మేము చెప్పగలం. సో వెన్ వీ టాక్ అబౌట్ కమ్యూనిటీ స్ప్రెడ్ అనేది ఇట్ ఈస్ ఎ వెరీ స్ట్రాంగ్ టర్మినాలజీ. అది మనం చెప్పాలి అంటే అన్ని ఏరియాల్లో స్టాటిస్టిక్స్ తీసుకొని పారామీటర్స్ ఉంటాయి. అన్ని ఏరియాల్లో స్టాటిస్టిక్స్ తీసుకొని మనం ఇప్పుడు ఎక్కడ ఎక్కువ ఉంటే అక్కడికి వెళ్ళి ఎన్ని ఉన్నాయి, తక్కువ ఉన్న చోట్ల ఇవన్నీ కలిపి చేసి చెప్పాల్సిన నెంబర్. రైట్. సో వెన్ ఐఎమ్ నాట్ ఎ సర్విలెన్స్ ఆఫీసర్, నా దగ్గర వచ్చే కేసులు ట్రీట్ చేయడం నా బాధ్యత. సో నా దగ్గర వచ్చే కేసులు బేస్ చేసుకొని నాకు ఉంది కమ్యూనిటీ స్ప్రెడ్ అని నేను చెప్పడానికి ఐఎమ్ నాట్ ద రైట్ పర్సన్. రైట్, అర్థమైంది. అంటే అబ్సల్యూట్లీ, అంటే మీరు అనేది కొన్ని పారామీటర్స్ ఉంటాయి దీన్ని కమ్యూనిటీ స్ప్రెడ్ అనడానికి. అండ్ ప్రస్తుతం ఐసీఎంఆర్ పారామీటర్స్ కి అందలేదు. డిఫరెంట్ ఏరియాస్లో డిఫరెంట్ దగ్గర సర్వీస్ జరిగి ర్యాండమ్ శాంప్లింగ్ అయిపోయిన తర్వాత వీటిలన్నిటినీ కలిపి మనం ఆ కమెంట్ చేయాలి. కమెంట్ చేయడానికి కూడా గవర్నమెంట్ మొత్తంని శాంప్లింగ్ సర్వే జరిగిన తర్వాత చెప్తారు. రైట్. సో మన దగ్గరకు వచ్చే 4-5 కేసులు లేకపోతే 50 కేసులు అన్న చెప్పండి, 50 కేసులు వచ్చే దగ్గర నిలబడి కమ్యూనిటీ స్ప్రెడ్ అయింది అని మనం చెప్పడానికి లేదు.
రైట్. చంద్రవర్ధన్ గారు, చాలా పరస్పర విరుద్ధమైన పరిస్థితులు చూస్తున్నాం. ఒకవైపు ఏమో ఐసీఎంఆర్ కమ్యూనిటీ స్ప్రెడ్ లేదంటోంది, మరోవైపు సంఖ్యాపరంగా మనం చూసాము రోజుకి ఇన్ని కేసులు చొప్పున పెరుగుతూనే ఉన్నాయి. పర్హాప్స్ అట్స్ ఎక్స్పెక్టెడ్ అంటే ఇటువంటి ఒక పరిస్థితిలో. అండ్ ఇంకోవైపు లాక్డౌన్ సడలించిన తర్వాత కూడా ఎగబడి రోడ్డు మీదకి జనం వస్తున్నారా, రెస్టారెంట్స్కి వెళ్ళిపోతున్నారా, మాల్స్కి వెళ్ళిపోతున్నారా అంటే అటువంటి పరిస్థితులు కూడా చూడడం లేదు. ఇప్పుడు కూడా కొంచెం మితంగానే 30% ట్రాఫిక్ అనిపిస్తుంది హైదరాబాద్ చాలా ప్రాంతాల్లో. సో హౌ డు వి అండర్స్టాండ్ ది సిచ్యువేషన్ సార్? ఇట్స్ వెరీ కన్ఫ్యూజింగ్. యూర్ రైట్ అండి స్వప్న గారు. ఐ థింక్ ఐఎమ్ ఆడిబుల్. ఎస్ సార్. బేసికలీ ఏంటంటే ఈ కరోనా యొక్క బిహేవియర్ వెన్ ఇట్ కమ్స్ టు అర్బన్ ఏరియాస్లో చాలా బ్యాఫ్లింగ్గా ఉంటుంది. చాలా అంటే అర్థం కాదు. వాస్తవం ఏంటంటే వై బికాస్ ఆఫ్ ది అర్బన్ నేచరు, మనకు లార్జ్ నంబర్ ఆఫ్ స్లమ్స్ ఉన్నాయి అని. కాబట్టి ఒక నిర్దిష్టంగా మనం ఏది చెప్పలేము ఇక్కడ మన కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ వ్యాపించిందని ఆ స్టేజ్కి వెళ్ళామా, మేబీ వీఆర్ జస్ట్ ఎంటరింగ్ అని అనుకోవచ్చు. బట్ నిర్దిష్టంగా ఏది చెప్పడానికి అవసరం లేదు. ఎందుకంటే మనం చూసాము మహానగరం అదొక పెద్ద సమస్య. బికాస్ ఇట్ డిఫైస్ ఆల్ లాజిక్ అండ్ ఎక్స్ప్లెనేషన్. అవును. ఇంకోటి సిరోలాజికల్ టెస్టింగ్ చేశారు ఐసీఎంఆర్. అది దట్ వాజ్ ఓన్లీ కంట్రోల్డ్ శాంపింగ్. కొన్ని ఏరియాస్లో 6-7 ఏరియాస్లో దే హ్యావ్ గాన్ అండ్ ర్యాండమ్ గా కొన్ని సిరోలాజికల్ టెస్ట్ చేశారు. సిరోలాజికల్ టెస్ట్ చేసిన తర్వాత ది ట్రాన్స్మిషన్ రేట్ ఈస్ వెరీ లో, which doesn't qualify to being called as a community transmission, 0.2%, which is very very less. But however నేనేం చెప్పదలుచుకుంటున్నా అంటే మరి కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ ఉందా లేదా అని ముఖ్యం కాదు. వాస్తవంగా నంబర్స్ ఆర్ గోయింగ్ అప్. ఏ రకంగా పెరుగుతుంది? అన్కంట్రోల్డ్ జంప్ ఇన్ ది హై ఎపిడమిక్ ఇస్ ది పాండమిక్ ఇస్ గ్రోయింగ్ అప్. ఇట్ ఇస్ లార్జ్ నంబర్ ఆఫ్ కేసెస్ మనకు బయటపడుతున్నాయి, వెలుగులో వస్తుంది. ఇంకోటి ముఖ్యమైన విషయం ప్రేక్షకులు కూడా గమనించవలసిన విషయం ఏంటంటే ఇప్పుడు వెలుగులో వచ్చిన కేసెస్ అన్ని కూడా దానికి గతంలో ఎక్కడో మరి ఫారెన్ ట్రావెల్ చేసిన వాళ్ళు లేకపోతే వేరే రకంగా వచ్చిన వాళ్ళు ఈ వ్యాధి వచ్చిందని అనుకుంటాం. కానీ ఇక్కడ ఎలాంటి వాళ్ళు ట్రావెలర్స్ కాదు, వాళ్ళు ఫారెన్ కంట్రీస్ వెళ్ళలేదు, వాళ్ళ ఏరియా వాళ్ళ ఇంట్లో వాళ్ళకు కూడా ఎవరు కూడా ఇలాంటిది ఏమీ లేదు. వీళ్ళకి వస్తుంది, ఎందుకు వస్తుందని విషయం చాలా ముఖ్యంగా అర్థం చేస్తుంది. ఎందుకంటే ఇది అన్ఎక్స్ప్లెయిన్డ్ గా కన్ఫర్మ్డ్ ఒరిజిన్ లేదు మనకి. ఇప్పుడు అందరికి వస్తుంది, ప్రతి వాళ్ళకి చూస్తే కూడా ఇది వస్తుంది. కానీ దీనికి ఐ థింక్ వీ నీడ్ టు గో ఇన్ టు ద డీటెయిల్స్. ఇప్పుడు ఈ ఎపిడెమాలజిస్ట్ అదేవిధంగా పబ్లిక్ హెల్త్ స్పెషలిస్ట్ ముఖ్యంగా హైదరాబాద్లో చేయవలసిన స్ట్రాటజీ హ్యాస్ టు బి టోటలీ డిఫరెంట్. మన రెస్పాన్స్ చాలా భిన్నంగా ఉండాలి. ఎందుకంటే మనకి ఇప్పుడు ఈ వ్యాధి ఇప్పుడు ఎపిడమిక్ ఏ రకంగా వ్యాపిస్తుంది, అన్ని కోణాల నుంచి అన్ని ప్రాంతాల్లో వస్తుంది. కాబట్టి ఒక లాజిక్ని డిఫై చేస్తూ వచ్చింది. ఎవరు నిర్దిష్టంగా చెప్పలేకపోతున్నారు. గతంలో మన తబ్లిగీ వాళ్ళు అనండి, ఇతరుల నుంచి అన్నారు, ఫారెన్ ట్రావెల్ వచ్చిన వాళ్ళు అన్నారు, వాళ్ళ ద్వారా వస్తుందన్నారు. కానీ ఇప్పుడు వ్యాధి చూస్తే ఈవెన్ ద ఫ్రంట్ లైన్ వర్కర్స్, ఎవ్రీబడి హూస్ ఇన్వాల్వ్డ్ ఆర్ గెటింగ్ ఇట్. మరి దీనికి ఎక్స్ప్లెనేషన్ ఏమి ఇవ్వగలం? ఒకటే ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే ఈ వైరస్ని అదుపు చేయవలసిన అవసరత ఉన్నది, ఇప్పుడు అదుపులో లేదు అని మనకు ప్రస్ఫుటంగా అర్థమవుతుంది. ఇప్పుడు అనిపిస్తుంది సార్, అన్ని కోణాల నుంచి మనం ఆలోచించాలి. ఇప్పుడు అనిపిస్తుంది సార్, అంటే లాక్డౌన్ అప్పుడు పెట్టకుండా ఇప్పుడు పెట్టుంటే బాగుండని. అంటే ఎందుకంటే అంత పడాల్సిన కష్టం అంతా పడి జీతాలు పోయిన వాళ్ళు, ఫ్యాక్టరీలు పోయిన వాళ్ళు, వ్యాపారాలు పోయిన వాళ్ళు అన్నీ పోగొట్టుకున్నాం. 3 నెలల పాటు కూర్చున్నాం, ఏదో జరిగిపోతుంది, సేవ్ అయిపోతామని చెప్పి. ఇప్పుడు సడన్గా తెరిచేసరికి ఎలాగో వస్తున్నాయి కేసులు. భారతదేశంలో చూస్తే లక్షల్లో ఉంది. అండ్ జిహెచ్ఎంసీ పరిధిలో చాలా మనకి అంటే ఆల్మోస్ట్ అలార్మింగ్ అని చెప్తున్నారు కొంతమంది వైద్యులు. ఐ డోంట్ నో, అంటే ప్లీజ్ క్లారిఫై సార్ ఇక్కడ. అండ్ ఆల్సో జగదీష్ గారు మీరు కూడా. ఇంకోటండి, గతంలో మనం ఉన్నటి వరకు ఏం చెప్పాం, మైగ్రెంట్స్ వాళ్ళు వస్తుంది ఈ అర్బన్ నుంచి, దాదాపు అందరూ మైగ్రెంట్స్ అందరూ కూడా రూరల్ ఏరియాస్కి వెళ్తున్నారు, ఆ పాండమిక్ అంతా వ్యాపిస్తున్నారు. ఇక్కడ హైదరాబాద్ చూస్తే ఇది ఇప్పుడున్న ఫిగర్ నిన్న చూసాం, ఆల్మోస్ట్ అబౌట్ ఐ థింక్ 143 న్యూ కేసెస్ వచ్చాయి. 150 కేసెస్ వరకు రోజు వస్తున్నాయి. మరి ఇవన్నీ కూడా ఈ మైగ్రెంట్స్ వల్ల వచ్చిందని ఎవరు కూడా నిర్ధారించలేకపోతున్నారు. మైగ్రెంట్స్ ఎవరు కూడా అక్కడ లేరని తెలిసింది. సో డిఫరెంట్ సెగ్మెంట్స్ ఆఫ్ పాపులేషన్ కు ఇది ఇన్ఫెక్ట్ అవుతుంది. కాబట్టి రెస్పాన్స్ మెకానిజం షుడ్ బి టోటలీ డిఫరెంట్. వీ నీడ్ టు హ్యావ్ ఎ సెపరేట్ రెస్పాన్స్ మెకానిజం. హైదరాబాద్కు సంబంధించింది ప్రస్తుత పరిస్థితుల్లో నేను అనుకుంటాను జిహెచ్ఎంసీ యొక్క బాధ్యత చాలా ఉన్నది. మరి జిహెచ్ఎంసీ ఈ విషయాన్ని ఏ రకంగా పరిగణిస్తున్నారు? ప్రాపర్ ఇంటర్ డిపార్ట్మెంటల్ కోఆర్డినేషన్ ఉందా? రెస్పాన్స్ మెకానిజం ఉందా? స్ట్రాటజీ ఉందా?
మరి మనకు తెలుసు, మనం యాక్చువల్లీ ఏమన్నారు, యూ హ్యావ్ టు ఫస్ట్ ట్రేస్ చేయమన్నారు. ట్రేస్ చేసిన తర్వాత వాళ్ళని కాంటాక్ట్ చేయాలి, ట్రేస్ చేసిన తర్వాత వాళ్ళని ట్రీట్ చేయాలి, వాళ్ళని టెస్ట్ చేయాలి, వాళ్ళని ఐసోలేట్ చేయాలి, ఆ తర్వాత లాస్ట్ లో ట్రీట్మెంట్ చేయాలన్నారు. మరి ఈ ప్రోటోకాల్స్ అన్ని అమలు అవుతుందా లేదా? ఏం అమలు అవుతున్నాయి సార్ అంటే అమలు అవుతున్నట్టే ఉన్నాయి, మనకి మృతదేహాలు మాయమైపోతున్నాయంటే ఎవరికంటే అక్కడ జూనియర్ డాక్టర్లు ఏమో ధర్నాలకు కూర్చుంటున్నారు, ఎవరు మేనేజ్ చేస్తున్నారు, ఎవరిని మేనేజ్ చేస్తున్నారు అర్థం కావట్లేదు పరిస్థితి. జగదీష్ గారు మీరు చెప్పాలి. ఎవ్రీథింగ్ ఇస్ సో కేయాటిక్ అంటున్నాం. అంటే ఆఫ్టర్ 3 months ఆఫ్ అ లాక్డౌన్ మనం అదే పరిస్థితిలో ఉన్నాం, స్టార్టింగ్ పాయింట్కి వచ్చాం, అండ్ ఇంకా కయాటిక్గా చాలా అన్రూలీగా అంటే క్లమ్జీగా మేనేజ్ చేసాం ఈ పాండమిక్ని అనిపిస్తుంది. అంటే ఈ విషయం ఐ మే నాట్ అగ్రీ. మనం వీ హ్యావ్ డన్ ద బెస్ట్ సో ఫార్. ఇప్పుడు దాకా మనం అన్ని కంట్రీస్లో జరిగిన థియరీ పార్ట్ విన్నాం. సో ఆ థియరీ నవ్ ఇట్ హస్ కమింగ్ టు ద ప్రాక్టికల్ యాజ్ ఆఫ్ నౌ. సో మా కేసెస్ ఎక్కువ వచ్చే లోపల ఎందుకు వచ్చాయి? సో లాక్డౌన్ వాజ్ నెవర్ ఎ సొల్యూషన్ దట్ ఇట్ రిడ్యూసెస్ కేసెస్. ఇట్ వాజ్ ఓన్లీ పోస్ట్పోనింగ్ స్ట్రాటజీ. ఫ్లాటనింగ్ ద కర్వ్ అన్నారు కదా. అవును, అది ఫ్లాటనింగ్ ద కర్వ్ అంటే మీరు అక్కడ అర్థం చేసుకోవాల్సింది ఇట్ షుడెంట్ టేక్ ఎ స్టీప్ రైజ్. అంటే మెల్లిగా పెరుగుతాయని. మెల్లిగా పెరుగుతాయి, ఎందుకంటే అది పెరగడం అయితే కంపల్సరీ. పెరిగేటప్పటికి మన మెడికల్ ఫ్రెటర్నిటీ అయితే ఏమి, మన రిసోర్సెస్ మనం స్ట్రాంగ్ చేసుకునే పద్ధతి మాత్రమే లాక్డౌన్ విల్ నెవర్ స్టాప్ కరోనా. ఇది ఫస్ట్ నుంచి మనం అనుకున్నదే. ఇప్పుడుకి వస్తే కేసెస్ మరి పెరుగుతున్నాయి సార్ అన్నట్లు. వై డిడ్ ఫ్రంట్ లైన్ వర్కర్స్, లెట్ ఇట్ బి పోలీస్ పీపుల్, లెట్ ఇట్ బి సిఆర్పిఎఫ్, లెట్ ఇట్ బి డాక్టర్స్, లెట్ ఇట్ బి వీళ్ళందరికీ ఎక్కడి నుంచి లేదంటే నవ్ ద క్వశ్చన్ ఇస్ నాట్ అబౌట్ వేర్ ఇస్ ద సోర్స్, ఎక్కడి నుంచి వచ్చింది, ఇది స్టిల్ ఆర్వి ఇన్ విచ్ స్టేజ్ అనేది పాయింట్ కాదు. ఇప్పుడు మనం దీన్ని ఎలా ఫేస్ చేస్తాం అనేది పాయింట్. డాక్టర్ జగదీష్ గారు, ఇక్కడ ఎక్కడి నుంచి వచ్చిందనే సోర్స్ ట్రేస్ చేయకపోతే అది అయిపోయింది మేడం. ఒక ట్రెండ్ ఎస్టాబ్లిష్ చేయడానికి ఎలాంటి వాళ్ళకి వస్తుంది? దట్ స్టేజ్ ఈజ్ ఓవర్ బికాజ్ వెన్ వీఆర్ ఇన్ ఇనిషియల్ స్టేజెస్ రూట్ కాజ్ ఇక్కడి నుంచి వచ్చిందని ఇప్పుడు ప్రతి ఒక్కరి దగ్గర ఉంది. అండ్ రీసెంట్లీ WHO వాళ్ళ డాక్టర్ గారు దెన్ షీ హ్యాస్ గివెన్ ఎ స్టేట్మెంట్. సో వాట్ ఈస్ ద అమౌంట్ ఆఫ్ ట్రాన్స్మిషన్ ఫ్రమ్ అసిమ్టమాటిక్ పీపుల్ అంటే ఫస్ట్ చాలా మినిమల్ ఉంటుంది 6% అన్నారు, తర్వాత 40% అని కోట్ చేశారు. దే కరెక్టెడ్ దేర్ స్టేట్మెంట్ ఇట్ సెల్ఫ్. సో ఏ మాత్రం సిమ్టమ్స్ లేని వాళ్ళ దగ్గర నుంచి కూడా ఇఫ్ దే ఆర్ పాజిటివ్, వాళ్ళకి తెలియకుండానే వాళ్ళ దగ్గర నుంచి కూడా ట్రాన్స్మిషన్ అయ్యేయడానికి 40% ఛాన్సెస్ ఉన్నాయని కొన్ని స్టడీస్. సో దే టోల్డ్ రఫ్లీ ఇట్ కెన్ బి ఎనీవేర్ బిట్వీన్ 6% to 40%. సో నౌ ద పాయింట్ ఈజ్, మనకి ఎవరి దగ్గర నుంచి వచ్చింది, అది ఎక్కడ స్టార్ట్ అయింది అనే స్ట్రాటజీ పక్కన పెట్టేసి ఎవరికన్నా ఉండొచ్చు, మనం బయటకు వెళ్తే మనకు అవసరం ఉంటే తప్ప బయటకు వెళ్ళకూడదు, వీలైనంత వరకు అది స్టాప్ చేయాలనే ఇంటెన్షన్ ప్రతి ఒక్కరికి స్వతహాగా రావాలి. లెట్ us నాట్ ఎక్స్పెక్ట్ ఇట్ హ్యాస్ టు బి ఇంప్లిమెంటెడ్ బై గవర్నమెంట్. నేను బయటకు వెళ్ళాలా లేదా, నా ఆరోగ్యం నేను చూసుకోవాలనేది నా స్వతహాగా నా దగ్గర నుంచి రావాలి. వై ఆమ్ ఎక్స్పెక్టింగ్ దట్ సంథింగ్ గవర్నమెంట్ హ్యాస్ టు డూ? సో మన అందరికీ దిస్ ఈజ్ ఎవ్రీ వన్స్ రెస్పాన్సిబిలిటీ బికాస్ ఎవ్రీ వన్ హ్యాస్ టు ఫేస్ ద సిచ్యువేషన్. దీని యొక్క వెరీ బ్యాడ్ ఇంపాక్ట్ ఎవ్రీ వన్ సిటిజన్ మీద పడుతుంది. అట్ ద సేమ్ టైమ్ ఇట్ ఈస్ గోన్ హిట్ ఆన్ ద మెడికల్ ఫ్రెటర్నిటీ వెరీ హార్డ్లీ. రైట్. ఇక్కడ జస్ట్ టు గివ్ యూ అన్ ఐడియా, మీకు తెలియదని కాదు డాక్టర్ జగదీష్ గారు అండ్ చంద్రవర్ధన్ గారు, మనకి ఉన్న కేసులు ఇప్పుడు మొత్తం GHMC పరిధిలో ఆల్మోస్ట్ 3000 కేసెస్ అంటున్నాం. సో ఇప్పుడు గత 10 రోజుల్లో చూసింది స్టీప్ రైజ్ అంటారా, ఎక్స్పెక్టెడ్ రైజ్ అంటారా, అంటే ఇన్ రేషియో టు ద పాపులేషన్? సో దిస్ ఈస్ ఇండివిజువల్ పర్సెప్షన్ అండి. ఎందుకంటే we as a medical fraternity we were thinking that this is going to happen. అది జూన్ ఎండింగ్లోనా, జూలైలోనా, ఆగస్ట్లోనా we were thinking. If you see lot of doctors they have put up their assumptions and presumptions, what can happen అని చాలా మంది చాలా స్టడీస్లో కోట్ చేశారు. లెట్ ఇట్ బి మై కలీగ్స్, లెట్ ఇట్ బి సమ్ సీనియర్ ఫ్యాకల్టీ ఆల్ ఓవర్ ఇండియా. చాలా మంది మనకి జూన్ స్టార్టింగ్ నుంచి జూన్ ఎండింగ్ లోపల మనం ఈ నెంబర్స్ టచ్ అవుతాం. అంటే ఇండియాలో ఇప్పుడు పర్ డే 10,000 వచ్చింది. ద ఎక్స్పెక్టెడ్ ఫిగర్స్ వాట్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ బై ఎండ్ ఆఫ్ జూలై కెన్ బి 50,000 పర్ డే. బట్ ద హోల్ పాయింట్ ఈజ్ హాస్పిటల్స్ అన్ని ఇప్పుడు ఢిల్లీలో మొదలైంది, ముంబైలో ఆల్రెడీ జరిగింది, బెడ్స్ లేవు. మరి హైదరాబాద్ ఇన్ వాట్ వే వీఆర్ డిఫరెంట్ ఫ్రమ్ దాట్? మనకు కూడా అది వస్తుంది, కానీ దానికి మనం ఏం చేస్తున్నాం? మనం ఎంతసేపు ఏ స్టేజ్లో ఉన్నాం అని ఆలోచించడం కాకుండా ఏ స్టేజ్ అన్నా కూడా నేను వెళ్ళడం అవసరమా లేదా అని ఆలోచించుకోవాలి. ఇది దిస్ ఇస్ హై టైం అండి. చంద్రవర్ధన్ గారు, సార్ ఇప్పుడు రిలేటివ్లీ మన దేశంలోనే
కొద్దో గొప్ప కట్టడి చేసిన రాష్ట్రాల్లో వాళ్ళు అవలంబించిన విధానం ఏమిటి అండ్ మనకి తక్షణం మీరు అన్న రెస్పాన్స్ మెకానిజం మారాలని చెప్పి సో మీ సూచనలు సార్ బిఫోర్ వి వైండ్ అప్ బికాస్ ఇట్స్ ఇది వాటి క్లుప్తమైన డిస్కషన్ కాబట్టి. అదేండి ఇప్పుడు ఒక టూ ఇంపార్టెంట్ ఇష్యూస్ మనకు గవర్నమెంట్ కు కావాల్సింది ఏంటంటే జిహెచ్ఎంసీ అండ్ అదర్ ఆర్గనైజేషన్ ఏంటంటే మనం ఇప్పుడు కేస్ లోడ్ పెరిగిపోతుంది అది వాస్తవం. సో వీ హ్యావ్ టు ప్రిపేర్ ఫర్ అ హై కేస్ లోడ్. వ్యాధి ఇంకా ఎక్కువగా పెరుగుతుంది, జనాలు ఎక్కువగా ఈ వ్యాధితో వచ్చేవాళ్ళు ఉన్నారు కాబట్టి మనం సరిగ్గా ప్రిపేర్గా ఉండాలి. దానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా మనం చేసుకోవాలి. ఇది వాస్తవం అండి, ఇది అనివార్యం కూడా. తర్వాత ఇప్పుడు మనం చేసేది ఏంటంటే అండి ఎక్స్పర్ట్ అడ్వైస్ ని తీసుకోవాలి మనం. ఇలాంటి పెరుగుతుంది కాబట్టి వాట్ సార్ట్ ఆఫ్ అడ్వైస్ వీ నీడ్ టు పుట్ ఇన్ ప్లేస్, వాట్ ఆర్ ద సిస్టమ్స్ టు బి పుట్ ఇన్ ప్లేస్, ఏ రకంగా చేయాలి, మన స్ట్రాటజీలో ఏమైనా మార్పులు చేయాలన్నా లేదా, మరి ఈ హై కేస్ లోడ్ ని ఎలాగా మేనేజ్ చేయాలి. కొన్ని ఉదాహరణకు మనం చూసాం హై కేస్ లోడ్ మనం ఎదురయ్యే రాష్ట్రాలు చూస్తే ముఖ్యంగా మనకు మహారాష్ట్ర ఉంది, ఆ తర్వాత బాంబే ఉంది, ఆ తర్వాత చెన్నై ఉంది. సో అక్కడ ఎక్స్పీరియన్స్ ఎలాగుంది ఈ కేస్ మేనేజ్మెంట్ ని. వాళ్ళు గవర్నమెంట్ ఒకవైపు ఏమంటుంది అన్ని రకాలుగా మేము కావాల్సిన బెడ్లు, పరికరాలు అవన్నీ కూడా వెంటిలేటర్స్ అవన్నీ కూడా మనం సిద్ధంగా ఉన్నాయి అంటున్నారు. బట్ ఆర్ వి కేపబుల్ ఎనఫ్ టు మేనేజ్ దీస్ కేసెస్? ఇప్పుడు గాంధీలో విషయం చూస్తే అది ప్రస్ఫుటంగా అర్థమవుతుంది. దేర్ ఇస్ అ మిస్ మేనేజ్మెంట్, దేర్ ఇస్ నో ప్రాపర్ కోఆర్డినేషన్. ఇంప్లిమెంటేషన్ స్ట్రాటజీ అది విఫలంగా అవుతుందని తెలుస్తుంది. అంటే అడ్ హాక్ బేసిస్ లో మేనేజ్ చేస్తున్నారు. విల్ నాట్ హెల్ప్ us అండి. మనం కాంప్రహెన్సివ్ గా కేస్ మేనేజ్ ని ఏ రకంగా చేయాలి, దాని ఎపిడమియాలజికల్ ఆస్పెక్ట్ నుంచి ఎలా చేయాలి, క్లినికల్ మేనేజ్మెంట్ ఎలా చేయాలి, వీ షుడ్ బి ప్రిపేర్డ్. అన్ని వ్యవస్థలో ఉన్న పనిచేసే వాళ్ళందరూ కూడా దేర్ హ్యాస్ టు బి అన్ ఎఫెక్టివ్ కోఆర్డినేషన్. ఇప్పుడు చూసారు మార్చరీలోనే కొన్ని మిస్ హ్యాప్స్ జరిగింది. అది ఎందువల్ల జరిగింది? అది ఎక్కడ మేనేజ్మెంట్ వైఫల్యము. దేర్ ఇస్ నో ప్రాపర్ లీడర్షిప్ నా. లీడర్షిప్ సరైన నేతృత్వం ఉంటే ఇలాంటివి జరగదు. ఇప్పుడు ఎలా ఉందంటే అంటే కరోనా వల్ల వచ్చే అనర్థాలు, ఆరోగ్య సమస్యలు పక్కన పెడితే ఎక్కడ వెళ్ళి గాంధీ హాస్పిటల్లో ఇరుక్కుపోతాం అనేసి ఒక బాధ, బెంగ, భయం. ఎందుకంటే ఏం జరుగుతుందో తెలియదు అండ్ ఆప్షన్ లేదు ఎవరికి. అంటే మనకి ఇంకా కూడా వీఆర్ స్టిల్ బీయింగ్ రౌటెడ్ త్రూ ద గవర్నమెంట్ కాబట్టి మనకి ప్రైవేటైజేషన్ ఆఫ్ కరోనా హ్యాస్ నాట్ హ్యాపెండ్. అంటే ముఖ్యమైన విషయం ఏంటంటే ప్రైవేట్ సెక్టర్ ని భాగస్వామ్యాలు చేయాలి. అది ఇప్పుడు చాలా మంది చెప్తున్నారు మాకు అవకాశం ఇవ్వండి, మేము చేస్తామని వెళ్ళిపోతాం, ప్రైవేట్ టెస్టింగ్ ల్యాబ్స్ ఉన్నాయి వెళ్ళాలి. ప్రభుత్వం కొన్ని వేరే రకంగా ఆలోచించి ప్రైవేట్ సెక్టర్ ని తీసుకొస్తే దీని అనర్థాలకు దారి తీస్తుందని. ప్రైవేట్ సెక్టర్ ఆల్సో ఆ పార్ట్. మనం ఆరోగ్యశ్రీని మనం వాళ్ళకి అంతా మొత్తం ఆరోగ్యశ్రీ అంతా కూడా ప్రైవేట్ సెక్టర్ ద్వారా నడుస్తున్న తరుణంలో మరి ఈ వైరస్ మేనేజ్మెంట్ ను కూడా, కరోనా మేనేజ్మెంట్ ను కూడా ప్రైవేట్ సెక్టర్ ని మనం భాగస్వామ్యం చేయాలి. వాళ్ళ మీద మనం కాన్ఫిడెన్స్ ఉండాలి, వాళ్ళ మీద మన బాధ్యత వేయాలి. వాళ్ళు కూడా మేనేజ్ చేసే కేపబిలిటీ ఉంది. వాళ్ళ 26 ల్యాబ్స్ ప్రైవేట్ ల్యాబ్స్ ఉన్నాయి, వాళ్ళు కూడా చేస్తారన్నారు. మీరు ఓవరాల్ ICMR గైడ్ లైన్స్ అమలు అవుతుందా లేదా చూసే అండ్ కేస్ రిపోర్టింగ్, కేస్ మేనేజ్మెంట్ అవన్నీ ప్రోటోకాల్స్ పెట్టండి. ప్రైవేట్ సెక్టర్ ని దూరం పెట్టడం వల్ల ఇలాంటి అనర్థాలు గవర్నమెంట్ కెనాట్ హ్యాండిల్ అలోన్ అండి. ఇది ఒక నిర్బంధ వ్యవస్థ ఫీలింగ్ వస్తుంది. గాంధీ హాస్పిటల్ ఒకటే కాదు, రైట్ సార్, నిర్బంధ వ్యవస్థ అంటాం కదా, అడ్మిట్ చేయాలి. ఇట్స్ యాక్చువల్లీ అంటే బికాస్ ఆఫ్ దట్ ఆ టెస్ట్ చేయించుకుని హాస్పిటల్కి వెళ్ళి అక్కడ అడ్మిట్ అయ్యి క్వారంటైన్ లో పెట్టేస్తారు. అమ్మో బాబోయ్, సఫకేటెడ్ అంటే అండ్ ఆల్సో మేనేజ్మెంట్ ఎక్కడ ప్లెజెంట్ గా లేదు, ఇక్కడ ఏమి కంఫర్టింగ్ గా లేదు. ఎక్కడ చూడాలి అక్కడ డాక్టర్ల మీద లోడ్ పెరుగుతోంది, మృతదేహాలు మాయం అవుతున్నాయి. ఇలాంటి ఆడ్ సంఘటనలు చూస్తున్నాం. అంటే ఇట్స్ కంప్లీట్లీ అవుట్ ఆఫ్ కంట్రోల్ అంతోండి. అండ్ ఈ కేసుల దీనివల్ల ఏమవుతుంది స్వప్న గారు ఏంటంటే గవర్నమెంట్ కెనాట్ మైక్రో మేనేజ్ ఇష్యూస్. రైట్, అది చేసే ఛార్జ్ కాదు. రైట్ సార్, ఇట్ రిక్వైర్స్ అన్ ఎనార్మస్ అమౌంట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అండ్ కోఆర్డినేషన్ అండ్ లాట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఎక్స్పీరియన్స్ అండ్ స్పెషాలిటీ. అవును సార్, గవర్నమెంట్ డజంట్ హ్యావ్ దాట్. గవర్నమెంట్ కెన్ అట్లీస్ట్ ఓవరాల్ మేనేజ్మెంట్ చేయగలదు, కానీ మైక్రో మేనేజ్ చేయడం అంటే ఖచ్చితంగా. అంటే ఇప్పుడు మీరు అన్నట్టుగా ప్రైవేట్ హాస్పిటల్స్ కి గనక కొంత పార్ట్నర్షిప్, కొలాబరేషన్ మొదలు పెడితే డెఫినెట్ గా అంటే బర్డన్ గాంధీ మీద ఉన్న బర్డన్ తగ్గుతుంది కదా మేడం. లెట్ ఇట్ బి డాక్టర్స్. గాంధీ వాళ్ళు కూడా నిన్న దే హ్యావ్ కమ్ టు ఏ ప్రొటెస్ట్ because why are we only have facing all these things?
సో ఇట్ హ్యాస్ టు బి డిస్ట్రిబ్యూటెడ్ వెన్ దెర్ ఆర్ లాట్ మెనీ డాక్టర్స్ వర్కింగ్ ఎల్స్వేర్ అండ్ రెడీ టు టేక్. వాళ్ళకి కూడా ఇవ్వాలి, వాళ్ళ మీద కూడా కొంత ఇవ్వాలి అనేది కాదు, యూ షుడ్ గివ్ దట్ ఫెసిలిటీ బోత్ ఫర్ ద పేషెంట్స్ బికాస్ దే హ్యావ్ ద రైట్ ఆఫ్ హెల్త్. ఇప్పుడు తక్షణం అయితే చంద్రవర్ధన్ గారు అండ్ డాక్టర్ జగదీష్ మనం అనుకుంటుంది ఏంటంటే అంటే సమాయత్తం అవడంలో భాగం వ్యవస్థలో ఒక భరోసా కల్పించాలి. ఎందుకంటే ఇప్పుడు ఆ భరోసా కొరవడిన మాట వాస్తవం. బిగినింగ్ డేస్లో ఏదో చాలా మనం హ్యాండ్స్ ఆన్ అన్ని చేతుల్లో కంట్రోల్లో ఉన్నాయనే భావనతో మొదలుపెట్టాం. మధ్యలో ఎక్కడో మనం దారి తప్పాము, లేదు నంబర్స్ విపరీతంగా పెరిగిపోయి చేతులు ఎత్తేసినట్టే భావన కలుగుతుంది సార్. బట్ థ్యాంక్ యూ సో మచ్ చంద్రవర్ధన్ గారు. దీన్ని పరిశీలిస్తూ ఉంటాం ఎప్పటికప్పుడు. మీ అమూల్యమైన సలహాలు సూచనలు కూడా మీరు ఇస్తూ ఉండండి. తప్పకుండా గవర్నమెంట్ దాకా చేరవేసే బాధ్యత మీడియాగా మా వంతు. అండ్ డాక్టర్ జగదీష్ గారు థ్యాంక్ యూ సో మచ్ మీ సూచనలు అందించినందుకు. ఇది ఇవాల్టి 10 TV స్పాట్లైట్.